ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ఎంపీ బైరెడ్డి శబరి గారి ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అయ్యాను. నిన్న జరిగిన ఘటన మా నాన్నపై మేము ఎప్పుడు అసలు ఊహించనిది. మా నాన్నని ఎందుకు అలా చేశారు అంటే, మా నాన్న నిత్యం ప్రజలకు మంచి చేయాలా అనుకుంటారు. కానీ కొందరు స్వార్థపరులు ఇలాంటి వాడు మనకి ఎప్పుడూ అడ్డమే, ఈయన ఎట్లయినా తొలగించుకోవాలా అనేసి చాలామంది కుట్రపడి ఇలా మా నాన్నని హతమర్చారు. నిన్న రౌడీ షీటర్లు ఏ పార్టీ ఉంటారు కదా, రౌడీ షీటర్లు ఎక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంబడే తిరుగుతూ ఉంటారు. రౌడీ షీటర్లు అని ఎవరు నా పార్టీ వీడు నా లీడర్ అని, లేదా ఆయన ఒక కండువ వేసుకొని నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను అలా ఒక కార్పొరేటర్ని, లేదంటే నేను ఒక నాయకుడిని అనేసి మాట్లాడితే ఆయన ఏ పార్టీ అనేది చెప్పడానికి వస్తుంది. కాంట్రాక్ట్స్ మర్డర్ చేసేతోని ఏ పార్టీలో ఎవరు జాయిన్ చేసుకోరు. ఎవరు అవసరం ఉంటే వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. అలాంటి పర్సన్ ఈ అంజీ అలియాస్ రామాంజనేయులు. మీ ఫాదర్ని అంత కిరాతకంగా చంపడానికి రీజన్ ఏమైంది? అదే ఇప్పుడు మనం మంచి చేస్తుంటాం. ఇప్పుడు షరీన్ నగర్లో ఎక్కడ పోయి అడిగినా సంజన్న ఉన్నాడు కాబట్టి షరీన్ నగర్ ఉంది అనే ఒక మాట ఉంది. అది ఎందుకు అంటే, వీళ్ళు తాగి వచ్చే వాళ్ళతో డబ్బులు గుంజుకొని కొట్టి ఇలాంటి చేసేదానికల్లా మనం అడ్డు. అట్లాంటివి చేయకూడదు. అలాంటి వాళ్ళపై మనం కేసులు పెట్టించి ఇలాంటివి చేస్తున్నాం కాబట్టి వీని ఎట్లయినా తొలగించుకోవాలా అనేసి కొందరు రాజకీయ నాయకులు ఈ రౌడీ షీటర్ని పురమాయించి మా నాన్నని ఈరోజు ఇలా హత్యాయత్నం చేశారు. దీని వెనక ప్రస్తుతం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సుదర్శన్ రెడ్డి 29వ వార్డు కార్పొరేటర్, అలాగే శివారెడ్డి ఉన్నాడు అని మాకు బాగా క్లారిటీగా తెలుసు. చంపిన వాళ్ళని మీరు గుర్తుపట్టారా, చూసారా? మీరు చంపిన వాళ్ళని మేము గుర్తుపడతాము. చంపిన వాళ్ళ పేర్లు మేము కంప్లైంట్లో రాసాము. వాళ్ళ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాసాము. ఇంకా అతని అనుచరులు కొందరు ఉన్నారు, వాళ్ళని మేము సమంగా చూడలేకపోయాము. కానీ ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చూడాలనేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాము. ప్రధాన నిందితుడు ఎవరు గుర్తించారు? ప్రధాన నిందితుడు వచ్చేసి అంజీ వడ్డే రామాంజనేయులు అలియాస్ అంజీ. అతను నా కొడుకు ఉన్నాడ్రా, దొరికినాడ్రా, వేసేయండిరా అనేప్పటికల్లా వేట కొడవలతో, గొడ్డలతో, కత్తితో ఇలా నరికి అంత కిరాతకంగా చంపారు. ఏదో ఒక రౌడీ షీటర్ని ఎలా అయితే కిరాతకంగా చేశారో అలా చేశారు మా నాన్నని. ఏ టైంలో ఎలా అటాక్ చేశారు వాళ్ళు? ఏ టైంలో జరిగింది? రాత్రి 9 నుంచి 9:23 మధ్య సమయంలో జరిగింది. కరెక్ట్ నాకు 9:23కి నాకు ఫోన్ చేశానా, ఇలా నాన్నని పొడుస్తున్నారన్నా అంజీ వాళ్ళు అనేసి చెప్పగానే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాం. మేము వెళ్ళే టైంలోనే అప్పటికే పొడుస్తూ ఉన్నారు. అప్పటికే మా నాన్న కాన్షియస్ కోల్పోయి పడ్డాడు. అలాగే నేను, మా అన్న, మా తమ్ముడు, మా అమ్మ వాళ్ళు పరిగెత్తుంటే మా అన్న నాకంటే ముందు పరిగెత్తే మా అన్న మీదకి కత్తి తీసుకొని నా కొడుకు కూడా ఏం రానేపటికల్లా మా అన్న సందులో నుంచి తప్పించుకొని వెళ్ళాడు. నన్ను అనుకొని మా పెద్దనాన్న కొడుకుని కొట్టారు. వీడు కాదులే అని చెప్పి నా కొడుకు కూడా కట్టబట్టుకొని వచ్చాడు కదా అనేసి వాడిని కొట్టి కారు ఎక్కియడానికి పోయారు. ఎక్కిండ్రీ నా కొడుకు పైన కారు అనేసి వాడు పక్కకి జరిగేపటికల్లా కారు అటు వెళ్ళిపోయింది. అలాగే ముందు వస్తున్న మా అమ్మని కానీ మా అక్క కారుతో కొట్టేపటికల్లా మా అమ్మ పక్కన ఉండే కట్టలలో పడి చిన్న ఇంజ్యూరీ అయ్యాయి మా అమ్మకు కూడా. ఫాదర్ ఇంటికి వస్తున్నాడా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన సమయంలో జరిగింది? ఎట్లా జరిగింది? మామూలుగా మందిరం 7 గంటల నుంచి 9:30, 10 వరకు ఉంటుంది. ఆ టైంలో జరిగింది.